మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. మైక్లో చదవమ్మా. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలను నీకు సంభవించిన తరువాత మీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం కూడా చదువమ్మా. అతడు సాముయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించండి, ఇక్కడ సౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు మాటలు. సాముయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సాముయేలు ప్రవక్త ద్వారా మనం చూస్తున్నట్లుగా 6వ వచనంలో యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. ఆమేన్. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీకు క్రొత్త మనస్సు వచ్చును అన్నాడు ఆయన. దేవుని ఆత్మ బలంగా నీ పైకి దిగి వస్తుంది, క్రొత్త మనస్సు కూడా నీకు వస్తుంది అని అన్నాడు. దేవుని ఆత్మ మన మీదకి బలంగా దిగి రావాలన్నా, క్రొత్త మనస్సు మనకి కలగాలన్నా దేవుని సన్నిధిలో కొన్ని అనుభవాలు మనం కలిగి ఉండాలి. అవేంటో మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సాముయేలు అదే గ్రంథములో నుండి మనం పైనుంచి ధ్యానం చేసుకుంటూ వస్తే మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అప్పుడు సాముయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యుద్ధ నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులలో సెహాల్హులలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకబోయిన గార్ధబొములు దొరికినవని నీ తండ్రి తన గార్ధబొముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. చూడండి, గమనించండి దేని బిడ్డలారా. ఇక్కడ సౌలు గాడిదలు పోయినాయట. సౌలు గాడిదలు పోతే ఆ గాడిదలు ఎదుక్కుంటూ చివరికి ఒకరు చెప్పారు, సమూయేలు ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే నీ గాడిదలు ఎక్కడున్నాయో నీతో చెప్తాడు ఆ దైవజనుడు అని చెప్పేసి అని, ఆయన దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పారట. చెప్తే ఆయన ఎదుక్కుంటూ వచ్చాడు ఈ సౌలు. ఆమేన్. సాముయేలు ప్రవక్త దగ్గరకు వచ్చాడు ఎదుక్కుంటూ ఏం కావాలని, ఏం దొరకాలని? గాడిదలు పోతే అవి దొరకాలని. ఆమేన్. ఎదుక్కుంటూ వస్తే సాముయేలు దగ్గరికి, ఆ సమూయేలే ఇతన్ని ఎదుర్కోవటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తెలియచేస్తున్నాడు. అక్కడ ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. 19వ వచనం చూస్తే సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో సాముయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. హల్లెలూయా.
ముందు నేను చెప్పింది నువ్వు నాతో ఉండు, నీ గాడిదలు ఎక్కడున్నాయో నేను చెప్తాను అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇజ్రాయేలు ఎంతో మొర్ర పెట్టుకుంటున్నారు. ఇజ్రాయేల్ మీద రాజుగా దేవుడు నిన్ను చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడని కూడా ఏమండి సామ్యూయేలు ప్రవక్త ఈ సందర్భంలో అతనితో మాట్లాడతాడు. ఏమండి ఈ విధంగా దేవుడు సామ్యూయేలు ద్వారా సౌలును అభిషేకించడం మనం చూస్తాం ఈ అధ్యాయంలో. అయితే నీ గాడిదలు కూడా దొరుకుతాయి నాయన, నువ్వేం చేస్తావంటే బెన్యామీను సరిహద్దుల్లో నుండి సెల్సహులోనున్న రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడతారు. వారు నీవు వెతకపోయిన గాడిదలు ఏమండి దొరికాయి, నువ్వు చింతించొద్దు అని వాళ్ళు వార్త అందిస్తారని చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి గార్ధబములు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతించక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు అని సామ్యూయేలు ప్రవక్త ముందుగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇక్కడ బలమైన అభిషేకం సామ్యూయేలు మీద ఆ దినముల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే ఆత్మ ఏమండి సౌలు మీద కూడా ఈ సమయంలో బలమైన అభిషేకం అతని మీదకి వచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. సామ్యూయేలు సౌలుతో చెప్తున్నాడు. అలాగనే మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేసరికి ఆ మాట మనం చూడగలుగుతాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా. సౌలు మీదకి, ఆ యొక్క సౌలు మీదకి బలమైన ఆత్మ వచ్చిందంట. ఆ బలమైన ఆత్మ రావడానికి గల కారణాలు ఏంటో మీతో మాట్లాడుతున్నాను. ఏమండి బలమైన ఆత్మ మనం పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలన్నా, దేవుని ఆత్మతో మనం ఆ బలమైన ఆత్మ మన మీదకి రావాలన్నా మనం రావాల్సిన స్థలం ఏంటో తెలుసా? బెన్యామీను సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏమండి సెల్హలు ఏమండి సెల్సహులో ఉన్నటువంటి రాహేలు సమాధి దగ్గరకు మనం రావాలి. ఆమేన్. రాహేలు సమాధి దగ్గరకు మనం రావాలి. రాహేలు సమాధి అనగా ఏమండి దేనికి గుర్తుగా ఉంది? రాహేలు అనే మాటకు అర్థం గొర్రె అని అర్థం. ఏంటిది? గొర్రె అని అర్థం. మేక కాదు. ఏంటి? గొర్రె. మేక అంటే ఏంటి? గొర్రె అంటే ఏంటి? మేకలు దేనికి సూచనలుగా ఉన్నారు బైబిల్లో? మేకలు పాపులు. ఆమేన్. గొర్రెలు పరిశుద్ధులకు సూచనగా బైబిల్ పోలుస్తుంది. ఇంకొక విషయం, కుడివైపున ఉన్నది గొర్రెలు, ఎడమ వైపున ఉన్నది మేకలు. కుడివైపున ఉన్న గొర్రెలారా, మీ కొరకు సిద్ధపరచబడే రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా. కుడివైపున ఉన్న వారులారా, కుడివైపు గొర్రెలు, దేవుని బిడ్డలు, నీతిమంతులు, పరిశుద్ధులు. ఎడమవైపున ఉన్న వారిని చూసి ఏమన్నాడు? ఎడమవైపున ఉన్న వారిని చూసి యెహోవా చేత శపించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన నరకాగ్నిగుండానికి పొండి అని అన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈమె గొర్రె అంటే రాహేలు సమాధి దగ్గర అంటే నువ్వు గొర్రె అనుభవంలోకి వచ్చేయాలి, మేక జీవితం చచ్చిపోవాలి. ఆమేన్. ఏమవ్వాలి? మేక జీవితం సమాధి అవ్వాలి. ఏ జీవితం మనం కలిగి ఉండాలి? అది గొర్రె జీవితం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈమె గొర్రె. రాహేల్ అనే పేరుకి అర్థం గొర్రె. నువ్వు రాహేలు సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత నీ గార్ధబములు దొరికాయి, గాడిదలు పోయినాయి కదా సౌలి, దొరికాయి అనే వార్త వింటావయ్యా నువ్వు అని చెప్పేసి చెప్తున్నా. ప్రియులారా గమనించండి. అలాగనే దేవుని సన్నిధిలో మనం పోగొట్టుకున్నవి మనకు దొరకాలన్నా కానీ దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే రాహేలు సమాధి అనుభవంలోకి మనం రావాలి. ఆమేన్. రాహేలు సమాధి అనుభవం అంటే చెప్పండి, రాహేలు సమాధి అనుభవం అంటే ఏంటి? పాపం విషయంలో పూర్తిగా చనిపోయిన అనుభవం, దేవుని పరిశుద్ధతలో మనం జీవించే అనుభవం సూచనగా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే పాపం విషయంలో పూర్తిగా చనిపోయిన అనుభవం కలిగి ఉంటామో, పాత జీవితం ఎప్పుడైతే మనం పూర్తిగా పాతి పెట్టేస్తామో, సమాధి చేసేస్తామో, రాహేలు సమాధి అనుభవంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, రాహేల్ అనే యొక్క గొర్రె అనేటువంటి పరిశుద్ధ జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో, మనం పోగొట్టుకున్నవి కూడా మరలా పొందుకుంటాము. దేవునికి స్తోత్ర. పోగొట్టుకున్నవి మరలా పొందుకుంటాం మనం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు రాహేలు సమాధి దగ్గరకు రాగానే 2 మనుషులు నీకు కనబడతారు.
గార్ధబముల కోసం చింతించక నీ విషయంలో నీకు నీ తండ్రి చింతిస్తున్నాడు, నా కొడుకు ఎక్కడికి పోయాడా అని చింతిస్తున్నాడు. గాడిదలు దొరికినాయి, గాడిదల గురించి కాదు నీ గురించి చింతిస్తున్నారనే వార్త వింటావు నాయన నువ్వు రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాహేలు సమాధి అనుభవం మనం కూడా కలిగి ఉంటే, పాపములు పూర్తిగా పాతి పెట్టబడిన అనుభవం, బాప్తీసు అనుభవం, దేవుల్లో శుద్ధీకరించబడిన అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి గల కారణాలు. సమాధి అనుభవం అంటే బాప్తీసం ఇలా ముంచి మనం పైకి లేపుతున్నప్పుడు ఏం చేస్తున్నాం? సమాధి. పాపం ఏమవుతుంది? సమాధి. బాప్తీసం ఇలా ముంచి పైకి లేపుతున్నప్పుడు బాప్తీసం ద్వారా మనం పాపం విషయంలో సమాధి చేయబడుతున్నాం, తర్వాత పైకి లేపబడుతున్నాం. హల్లెలూయా. పాప విషయంలో మరణించాము, నీతి విషయంలో క్రీస్తులో మరలా జీవిస్తున్నామని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, రాహేలు సమాధి అనుభవం అనేటువంటి అనుభవంలోకి మనం రావాలి. మొట్టమొదటి విషయం, బెన్యామీను సరిహద్దుల్లో, బెన్యామీన్ అనే మాట కూడా కుడి చేతి పుత్రుడు అని అర్థం. బెన్యామీన్ అనే మాటకు కుడి చేతి పుత్రుడు, కుడివైపున ఉన్న వారలారా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. అందుకనే కుడి చేతి పుత్రుడు బెన్యామీన్ అనగా బెన్యామీన్. రాహేలు అనే మాటకు కూడా అర్థం గొర్రె అని అర్థం. గొర్రె లేకపోతే గొర్రె పిల్ల, మేకపిల్ల కాదు. ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈ విధంగా రాహేలు సమాధి అనుభవంలోకి మనం వచ్చేస్తే, పాప విషయంలో మరణించిన అనుభవంలోకి మనం వచ్చేస్తే, ఏమండి, మనం పోగొట్టుకున్నవి మనకి దొరికాయి అనే శుభవార్తను మనం వింటాం. దేవుని బలమైన ఆత్మ మనలోకి రావాలన్నా కానీ మనం కూడా కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే, పాప విషయంలో పూర్తిగా ఏమండి పాతి పెట్టిన అనుభవం ఉంటేనే దేవుని ఆత్మ, బలమైన అభిషేకం, ఆత్మతో మనం నింపబడతాం. మనం కూడా క్రొత్త మనసు మనకు వచ్చేది. పాప విషయంలో చనిపోవాలి, పూర్తిగా చచ్చిపోవాలి. పాప విషయంలో ఇంకా చచ్చి బతికినట్టుగా కొర ప్రాణాలతో ఉండకూడదు. పాప విషయంలో పూర్తిగా చచ్చిపోవాలి. పాప విషయంలో, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో నువ్వు జీవించాలి దేవుల్లో. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, కంటిన్యూ చేయమ్మా. 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంనకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోయి 3 మనుష్యులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయుచు వత్తురు. చాలండి. రెండవదిగా తాబోరు మైదానముకు రాగానే అని రాయబడింది. రెండవదిగా మనము బలమైన అభిషేకంతో మనం నింపబడాలంటే, దేవుని కార్యాలను మనం చూడాలంటే తాబోరు మైదానం అనేటువంటి అనుభవంలోకి రావాలి. బలమైన అభిషేకం, ఆత్మతో నింపబడాలి. తాబోరు అనే మాటకు అర్థం రాయి అని అర్థం. రాయి అందరూ చెప్పండి. రాయి కదిలిద్దా? రాయి కదలదు, స్థిరంగా ఉంటుంది. అలాగనే మనం కూడా ఎలా ఉండాలి? దేవుల్లో ఒక స్థిరమైన పునాదిగా దేవుల్లో ఉండాలి. అటు ఇటు కదిలే వారంగా, అటు ఇటు పరిగెత్తే వారంగా ఉండకూడదు. ఆమేన్. దేవుళ్ళు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఒక స్థిరమైన సహవాసం, ఒక స్థిరమైన సంఘం, ఒక స్థిరమైన ఎదుగుదల, ఒక స్థిరమైన నింపుదల. దేవుళ్ళో కదలని వారుగా, శ్రమలైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా తొలగని వారుగా, దేవుళ్ళో కదలని వారుగా, స్థిరులుగా ఉండాలి. ఏమండి, పునాది లోతుగా వేయబడిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతుగా పునాది వేయబడింది ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. వేళ్ళు బలంగా లోపలికి వెళ్ళినటువంటి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? బలంగా ఉంటుందా? అలానే మరి దేవుల్లో కూడా మనం లోతుగా నాటబడిన వారుగా మనం దేవుల్లో బలంగా ఉండాలి. హల్లెలూయా. పైన నాటబడిన వారంగా మనం ఉండకూడదు. దేవుల్లో లోతుగా నాటబడి స్థిరంగా కదలని బిడ్డలుగా మనం ఉండాలి. లోకంలో వారికే దేవుడు బలమైన అభిషేకాన్ని, ఆత్మను ఇస్తాడు, క్రొత్త మనసును ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పాపం విషయంలో పూర్తిగా చచ్చిపోయే అనుభవం ఒకటి, రాహేలు సమాధి అనుభవంలోకి రావాలి. బలమైన ఆత్మ, క్రొత్త మనసు మనకు రావాలంటే నెంబర్ 2, రెండోది తాబోరు మైదానం అనుభవంలోకి రావాలి. రాయి చెప్పండి, రాయి అనుభవంలోకి రావాలి. అయితే తాబోరు మైదానం అనేటువంటి అనుభవంలోకి మనం రాగానే కింద రాయబడింది,
బేతేలునకు పోవు, దేవుని యొద్దకు పోవు, ముగ్గురు మనుషులు నీకు ఎదురు పడతారు. ఆ ముగ్గురు మనుషులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. త్రియేక దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. వారు నీకేమిస్తారు? వారు నీకేమిస్తాడు చెప్ప? 3 రొట్టెలను, ఏంటండి, 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచూ వత్తురు. ఆమేన్. వారు మోయుచూ వత్తురు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ ముగ్గురు మనుషులు నీకు ఎదురు పడతారు. 3 మేకలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయుచూ వస్తారు. వారు ఆ ముగ్గురు నీకు ఎదురు పడతారు అని అంటున్నాడు. ఆ ముగ్గురు త్రియేక దేవుడు సూచనగా ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, త్రియేక దేవుని దర్శనాన్ని మనం పొందుకుంటాము. ఆ తర్వాత కింద కంటిన్యూ చేయండి. వారు నిన్ను కుశల పక్షులను అడిగి నీకు 2 రొట్టెలను వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు మోసుకొని రావటం ఏమో కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం 2 రొట్టెలు ఇస్తారు. ఆమేన్. 2 రొట్టెలు ఇస్తారు. ఏంటా 2 రొట్టెలు? నీకు వారు 2 రొట్టెలు ఇస్తారు. ఏంటంటే 2 రొట్టెలు, ఒకటి దేవుని చిత్తం చేయుట, ఆయన పని తుదముట్టించుట. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుని పని తుదముట్టించుట రొట్టె. ప్రభు ఏమన్నా, యేసు ప్రభు ఏమన్నారు? ఆయన చిత్తము చేయుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ 2 రొట్టెలు అవే. ఆయన చిత్తం చేయటం, ఆయన పనిని మనం ఈ లోకంలో తుదముట్టించటం. అటువంటి అనుభవాల్లో త్రియేక దేవుని దర్శనం ద్వారా అనుభవాల్లో నడిపించబడతాము అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కంటిన్యూ చేయమా. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అక్కడి నుంచి నువ్వు ఎక్కడ చేరుతావంటే దేవుని కొండకు చేరుతావు. అచ్చట ఉరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తాంబూర, సన్నాయి, సితార వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలంలో నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహమును నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని కొండకు నువ్వు చేరుదువు అని అన్నాడు. దేవుని కొండ అంటే దేనికి సూచనగా ఉంది? కొండ అనేది ఎత్తైన స్థలం. అవునా? కొండ అంటే ఎత్తైందా, కింద ఉండేదా? అలానే దేవుళ్ళు మనం ఎత్తుగా ఉన్నతంగా ఎదిగిన అనుభవానికి సూచనగా ఉంది. బలమైన అభిషేకం, ఆత్మ మనకి నింపుదల కావాలంటే మనం కూడా దేవుళ్ళలో ఎదిగిన అనుభవం, ఎత్తుగా ఎదిగిన అనుభవం కావాలి. అప్పుడే బలమైన అభిషేకము, బలమైన ఆత్మ నింపుదల మనం పొందుకుంటాము. ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు. దేవుళ్ళు ఏమవ్వాలి చెప్పండి? చెప్పాలి. ఎదిగిన అనుభవం కావాలి. కొండ, ఎత్తైన కొండ, ఉన్నతమైన అనుభవం. అలాగే దేవుళ్ళు ఉన్నతంగా, దేవుళ్ళు ఎదిగిన అనుభవం కావాలి. అప్పుడే మనం ఎగిరిపోతాం. ఎదిగితేనే పక్షి ఏమవుతుంది? ఫస్ట్ ఎగరాలంటే ఏం చేయాలమ్మా? ఎదగాలి. ఎగరాలంటే చెప్పండి, ఎగరాలంటే ఎదగాలి. చెప్పండి. ఉన్నారా? ఏం చేయాలి? పక్షి ఇలా ఎగరాలంటే, రెక్కలేసుకొని ఎగరాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎదిగితే తర్వాత ఎగిరిపోద్ది. ఎక్కడ ఎగిరిపోవాలి? యేసయ్య దగ్గరికి ఎగిరిపోవాలి. ఆమె ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడికి ఎగిరిపోవాలండి? యేసయ్య దగ్గరికి ఎగిరిపోవాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి ఎగిరిపోవాలంటే నువ్వేం చేయాలి? దేవుల్లో ఎదగాలి. యేసులాగా ఎదగాలి. ప్రార్థనలో, వాక్యంలో ఎదగాలి. విశ్వాసంలో, పరిశుద్ధతలో ఎదగాలి. దేవుని నడిపింపులో, ఆత్మ నడిపింపుతో నడిపించబడుతూ చక్కగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఎదిగితేనే ఒకరోజు మనం ఎగిరిపోతాం. దేవుని కొండ అనుభవం
ఏమండి, దేవుని కొరకు ఉన్నతంగా ఎదిగి దేవుని కొరకు ఎదురు చూచి నూతన బలమును పొందుకునే అనుభవాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు కదా, 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని రాయబడి ఉందండి అక్కడ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన బలం, ఉన్నతంగా మనం దేవుళ్ళు ఎదిగేటువంటి అనుభవం. దేవుని కొండ అంటే ఉన్నతంగా మనం ఎదిగిన అనుభవం మనకు కావాలి. యెహోవా కొరకు ఎదురు చూచే అనుభవం కావాలి. ఎదిగి ఆయన కొరకు మనం ఎదురు చూస్తే ఆయన ఆత్మ మన మీదకు వస్తుంది. హల్లెలూయా. ఆయన అభిషేకం మన మీదకు వస్తుంది. ఆ యొక్క బలమైన అభిషేకం, ఆ క్రొత్త మనస్సు మనకు వస్తుంది. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, తంబుర సితార సన్నాయిలు వాయించే వారికి ఎదురు పడతారు అన్నాడు కదా. ఆ ఎదురు పడటం అంటే ఏంటో తెలుసా? దేవుని దూతలు బోరలు ఊదుకొని వస్తారు. ఆమేన్. ఆయన కూడా మనం ఎదుర్కోగలుగుతాం. ఇట్టి అనుభవాలు మనం నడిపించబడితే. హల్లెలూయా. దేవుని సన్నిధికి కూడా మనం చేర్చబడతాం ఈ అనుభవాల ద్వారా. ఏమండి, ప్రవక్తల సమూహం దిగి వస్తారంట. ప్రవక్తల సమూహం నీకు కనబడును, వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. ఆ తర్వాత నీకేమొచ్చును? క్రొత్త మనస్సు వచ్చును. అదే క్రొత్త మనస్సు వచ్చును, క్రొత్త శరీరం కూడా మనకు వచ్చును. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరెవరు రాబోతున్నారు? దేవుని దూతలు రాబోతున్నారు. ఆ తర్వాత మనకంటే ముందుగా చెప్పండి, పరిశుద్ధులతో, దేవునికి స్తోత్ర, పరిశుద్ధులతో, కోట్లాది దూతలతో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ప్రత్యక్షమవబోతున్నారు. ఆ గుంపులో మనం కూడా ఉండాలి. హల్లెలూయా. ప్రభు ప్రత్యక్షమవబోతున్నారు. ప్రభు యొక్క రెండవ రాకల్లో, భూమి మీద అడుగుపెట్టే రాకల్లో కూడా మనం కూడా భూమి మీదకి యేసయ్యతో దిగి వచ్చే వారంగా ఉండాలంటే, ఆ గుంపులో మనం కూడా ఉండాలంటే, ఈ లోకంలో మనం సిద్ధపడిన అనుభవాలతో క్రొత్త శరీరం ధరించుకోవడానికి ఈ లోకంలో సిద్ధపడిన వారంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ బలమైన అభిషేకం మనపైకి దిగి వస్తుంది. ఆ బలమైన ఆత్మ మనపైకి దిగి వస్తుంది. ఆ క్రొత్త శరీరం మనకు వస్తుంది. వారంటండి సన్నాయిలు సితారాలు వాయించుచుండగా మనకేమొచ్చును? క్రొత్త మనస్సు, బలమైన అభిషేకం వచ్చు. ఈ అభిషేకం నిన్ను దేవుని రాజ్యానికి చేరుస్తుంది, సిద్ధపరుస్తుంది. ఈ అభిషేకం, బలమైన అభిషేకం, క్రొత్త శరీరం, క్రొత్త మనస్సు, ఆయన క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు నీకు వచ్చేలాగా చేస్తుంది. దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఆ బలమైన అభిషేకం, ఆ క్రొత్త మనస్సు కొరకు మనం ప్రయాసపడుతుండాలి. ఆ బలమైన అభిషేకం, క్రొత్త మనస్సు మనకు రావాలంటే ఏమండి, ఏ అనుభవాల్లో నుండి మనం రావాలి చెప్పండి? బెన్యామీను సరిహద్దుల్లో ఉన్న రాహేలు సమాధి అనుభవంలోకి మనం రావాలి. ఆమేన్. అంటే గొర్రె అనుభవం, అంటే పాప విషయంలో సమాధి చేయబడిన రాహేలు సమాధి అనుభవం, పాప విషయంలో పూర్తిగా పాతి పెట్టబడిన బాప్తీసం అనుభవం మనకు కావాలి. ఆ తర్వాత ఏమంటే రెండవది ఏంటి చెప్పాము? తాబోరు మైదానం అనుభవంలోకి రావాలి. తాబోరు మైదానం అంటే దేవునిలో రాయి వలె కదలకుండా స్థిరంగా ఉండే అనుభవం. ఆమేన్. దేవునిలో రాయి వలె స్థిరంగా ఉండే అనుభవంలోకి మనం రావాలి. కదల వారంగా స్థిరులుగా దేవుళ్ళలో ఉండాలి. మూడోది ఏం చూసాము? ఎక్కడికి రావాలట? దేవుని కొండ అనేటువంటి అనుభవంలోకి మనం రావాలి. హల్లెలూయా. దేవుని కొండ అంటే ఉన్నతంగా దేవుల్లో ఎదిగిన అనుభవం.
ఉన్నతంగా దేవునిలో ఎదిగిన అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో, ఈ ప్రాముఖ్యమైన ఈ 3 అనుభవాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఒకటి సమాధి, రాహేలు సమాధి అనుభవం, తాబోరు మైదానం అనుభవం, 3 దేవుని కొండ అనేటువంటి ఉన్నతంగా ఎదిగినటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో, అప్పుడే దేవుని బలమైన అభిషేకం, క్రొత్త మనస్సు మనకి కలుగుతుంది. హల్లెలూయా. అటు అనుభవాలతో మనం దేవుని కొరకు సిద్ధపడదాం. ప్రభు తన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.